తుంగభద్ర ప్రాజెక్టులో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. మరి కాసేపట్లో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సహా ముగ్గురు సీఎంలు పాల్గొంటారు. తుంగభద్ర డ్యాంకు ముగ్గురు సీఎంలు చేరుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొత్త గేట్లు ప్రారంభిస్తారు. 51 కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని 33 కొత్త గేట్ల ఏర్పాటు పనులను పూర్తి చేశారు. కొత్త గేట్ల ఏర్పాటుతో డ్యాం భద్రత మరింత పటిష్టంగా మారింది. రెండు 2024లో భారీ వరదలతో డ్యాంకు చెందిన 19వ గేట్లు కొట్టుకుపోయింది. ఆ సమయంలో జలాశయం నుంచి నీరు వృధా కాకుండా నిరోధించేందుకు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు నేతృత్వంలోని నిపుణుల బృందం అత్యవసర చర్యగా స్టాప్ లాక్ గేట్ను విజయవంతంగా అమర్చింది. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు పునరుద్ధరణ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అనుకున్న సమయానికి గేట్ల మార్పిడిని పూర్తి చేశాయి. తుంగభద్ర ప్రాజెక్టులో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. మరి కాసేపట్లో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సహా ముగ్గురు సీఎంలు పాల్గొననున్నారు. ఇప్పటికే ముగ్గురు సీఎంలు అక్కడికి చేరుకున్నారు. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఆల్రెడీ ముగ్గురు సీఎంలు అక్కడికి చేరుకున్నారంటున్నారు. ఎన్ని గంటలకి ఈ గేట్లు ఓపెన్ అనేటువంటి కార్యక్రమం జరగబోతోంది? ఏమిటి పరిస్థితి? గుడ్ మార్నింగ్ రమణ. మొత్తం మీద కొద్దిసేపమే ముగ్గురు ముఖ్యమంత్రులు, అటు కర్ణాటక సీఎంతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కర్ణాటకలోని విజయనగరం జిల్లా హోస్పేటకు చేరుకున్నారు. తుంగభద్ర డ్యామ్ 2024లో డ్యామేజ్ అయినటువంటి కొన్ని డ్యామ్లు పరిశీలించినటువంటి నిపుణుల కమిటీ మొత్తం డ్యామ్స్ మొత్తం కూడా పూర్తిగా ఖరాబ్ అయ్యాయి కాబట్టి దాన్ని పునరుద్ధరించాలంటూ కూడా నిపుణుల కమిటీ సూచించిన మేరకు ఆ డ్యామ్స్ మొత్తం కూడా దాదాపు 34 డ్యామ్స్ని 51 కోట్లతో 33 డ్యామ్స్ను 51 కోట్లతో నిర్మించారు. కొత్తగా సూచించినటువంటి నిపుణుల కమిటీ కొత్తగా గేట్లని దాదాపు 33 గేట్లని నిర్మించారు. ఆ నిర్మించినటువంటి గేట్లకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు మరికాసేపులోనే ముగ్గురు ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సిఆర్ పాటిల్ వీరు నేతృత్వంలో ముగ్గురు కూడా ఆ గేట్లని ప్రారంభించే అవకాశం ఉంది. అనంతరం అక్కడ భారీ బహిరంగ సభ కూడా ముఖ్యమంత్రి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా నిన్న జరిగినటువంటి ఈరోజు తుంగభద్ర ఈ యొక్క గేట్ల ప్రారంభోత్సవ సందర్భంగా నిన్న తెలంగాణ జలసౌధలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. తుంగభద్ర కృష్ణానది ఉపనదిగా ఉన్నటువంటి తుంగభద్ర డ్యామ్ నుంచి మనకు తెలంగాణకు రావాల్సినటువంటి 15.9 టీఎంసీలు నీరు అందకపోవడంతో పాటు కేవలం 5 నుంచి 6 అది కూడా తక్కువ టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి వస్తుంది. దీనివల్ల ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అదేవిధంగా జోగులాంబ, గద్వాల ప్రాంతాల్లో, పరిసర ప్రాంతాల్లో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ కూడా నిన్న ఇరిగేషన్ శాఖ అధికారులు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొత్తం వివరాలు వివరించడం జరిగింది. అయితే మొత్తం కూడా అంటే తుంగభద్ర డ్యామ్కు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటువంటి నీరు మొత్తం కూడా పూడిక తీసివేతలో కొంత ఇబ్బందులు తలెత్తాయి కాబట్టి నీరు రావడంలో కొంత ఇబ్బందులు అవుతుంది కాబట్టి కర్ణాటక ప్రభుత్వంతో సమన్వయం చేసుకున్న తర్వాత పూడిక మొత్తం కూడా అంటే పూడిక తీసివేసే కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు దీనివల్ల 83,000 ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం ఉంటుంది. దాదాపు 15.9 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి వాటా రావడం లేదు కాబట్టి దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా కర్ణాటక సమన్వయంతో ముందుకెళ్ళాలి. తుంగభద్ర సంబంధించినటువంటి డ్యామ్ సంబంధించినటువంటి సేఫ్టీకి సంబంధించిన విషయంలో కావచ్చు, మరోవైపు అక్కడ తీసుకున్న జాగ్రత్తలకు సంబంధించిన విషయంలో కావచ్చు ఈరోజు సిఆర్ పాటిల్తో మాత్రం చర్చించి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రానికి అటు కృష్ణా నది జలాల విషయంలో కావచ్చు, గోదావరి నది జలాల విషయంలో కావచ్చు, ఇప్పుడు తుంగభద్ర నది జలాల విషయంలో కూడా తీవ్ర అన్యాయం జరుగుతున్నట్టు కూడా ఇప్పటికే అటు ఇరిగేషన్ శాఖ మంత్రి, మాజీ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా రాకుండా అక్కడ ఉన్నటువంటి కర్ణాటక ప్రభుత్వము, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అడ్డుపడుతుంది. దీన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవేశిస్తున్నాడు, దీనిపై ఖచ్చితంగా
చర్యలు తీసుకోవాలి. మరోవైపు కర్ణాటక ఎగువ ప్రాంతంలో అక్రమంగా డ్యాములు నిర్మించింది. అయినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ఓసీలు ఏ రకంగా ఇస్తాడంటూ కూడా ఇప్పటికే మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు కూడా ఒక బహిరంగ లేఖను రాయడం జరిగింది. ఇదంతా కూడా పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని నీటి కేటాయింపులకు సంబంధించిన విషయంలో పూర్తిగా ఇబ్బందులు తలెత్తున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం మనంగా ఉండడం ఇదంతా కూడా దేనికి సంకేతం అంటూ కూడా నిన్న హరీష్ రావు ఘాటుగా లేఖ రాయడం జరిగింది. దీనిపై మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఇరిగేషన్ శాఖ అధికారులతో అటు జలసౌధలో మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. దాదాపు ఈరోజు 33 గేట్లు మరికాసేపులోనే అక్కడ హోస్పేట ప్రాంతంలో విజయనగరం జిల్లా కర్ణాటక హోస్పేట ప్రాంతంలో మరికాసేపులోనే ముగ్గురు ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కూడా ఆవిష్కరించున్నారు. కాబట్టి ఆవిష్కరణ కంప్లీట్ అయిన తర్వాత తుంగభద్రకు సంబంధించినటువంటి నదీ జలాలకు సంబంధించినటువంటి ఇష్యూస్తో పాటు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి వాటా గతంలో ఇచ్చినటువంటి బచావత్ కమిటీ ఇచ్చినటువంటి సూచనలు కావచ్చు, వీటన్నిటిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఆర్ పాటిల్తో పాటు మరోవైపు అక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వివరించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మరికాసేపులో ముగ్గురు సీఎంలు భేటీ అయ్యారు, ముగ్గురు సమావేశం అవుతున్నారు. వీరితో పాటు సిఆర్ పాటిల్ కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కూడా అక్కడ చేరుకున్నారు. కాబట్టి మరికాసేపులోనే ఈ తుంగభద్ర గేట్లను ఆవిష్కరించిన తర్వాత ప్రారంభోత్సవం కంప్లీట్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి వాటాలు, నీటి కేటాయింపులు, తుంగభద్రకు సంబంధించినటువంటి విషయాలపై కూడా పూర్తిగా అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి మంత్రులతో, ముఖ్యమంత్రులతో కూడా కేంద్ర మంత్రులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి 15.9 టీఎంసీలతో పాటు పూడిక తీసివేత కార్యక్రమాల పనులు కావచ్చు, తుంగభద్ర డ్యామ్ సంబంధించినటువంటి విషయంలో 3 రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, విధంగా కర్ణాటక కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఈ 3 రాష్ట్రాలు కూడా సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనలతో ముగ్గురు సీఎంలు కూడా ప్రతిపాదన తీసుకొచ్చినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. వీటి విషయంలో తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొంత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంపై అటు కర్ణాటక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తీరుపై కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంకి రావాల్సినటువంటి 15.9 టీఎంసీలో కేవలం 5 నుంచి 6 టీఎంసీలు మాత్రమే వస్తుంది. అయితే దీనివల్ల ఎగువ ప్రాంతం నుంచి ఎక్కువ డ్యాములు నిర్మించడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి సరైనగా నీటి పంపకాలు జరగడం లేదంటూ కూడా నిన్న పవర్ ప్లాంట్ ప్రదర్శన ద్వారా నిన్న అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వారందరూ కూడా నిన్న సీఎంకి అన్ని వివరాలు కూడా వెల్లడించారు. ఆ వివరాల పట్టే ఈరోజు మరికాసేపులోనే అటు ముఖ్యమంత్రితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా అక్కడ చేరుకున్నారు. కాబట్టి వీటి విషయంలో నీటి పంపకాలకు సంబంధించిన విషయంలో 3 రాష్ట్రాలు సమన్వయం చేసుకుని ఏ విధంగా ముందుకెళ్లాలి, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి పంపకాలు యథావిధిగా అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఆ ముఖ్యమంత్రి మరోవైపు కేంద్ర మంత్రి కూడా వివరించే అవకాశం ఉంది. రమణ. ఓకే సునీల్, ముఖ్యంగా ఇవాళ గేట్లు ఓపెన్ చేసి వెళ్ళిపోవడమే కాకుండా ఆల్రెడీ ముగ్గురు సీఎంలు కూడా కూర్చుని కలిసి మాట్లాడుకుంటున్నట్లుగా మనకు సమాచారం అందుతూ వస్తోంది. అండ్ నీటి వాటాలు, నీటి పంపకాలపై ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఏమైనా కనబడుతోందా? అండ్ ఏం చర్చిస్తున్నారు వీళ్ళు? ఎస్, అయితే తుంగభద్ర బోర్డు సమావేశం ఖచ్చితంగా నిర్వహించాలి. ఎందుకంటే గతంలో కృష్ణా నదీ జలాల కోసం బోర్డు ఏర్పాటు చేశారు, గోదావరి నదీ జలాల బోర్డు ఏర్పాటు చేశారు. అదే తరహాలో తుంగభద్ర నదీ జలాల కోసం బోర్డు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆ బోర్డు సక్రమంగా పనిచేయకపోవడం వల్లనే ఈ రాష్ట్రాల మధ్య కొంత విభేదాలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన 15.9 టీఎంసీలో ఇప్పుడు కేవలం 5 నుంచి 6 టీఎంసీలు మాత్రమే వస్తుంది. అంటే మిగిలిన జలాలు ఎందుకు రావడం లేదు, ఎందుకు నీటి పంపకాలు చేపడడం లేదంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కొద్దిసేపటిగా జరిగినటువంటి ముఖ్యమంత్రి భేటీలో అదేవిధంగా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో ఈ యొక్క అన్ని అంశాలపై కూడా చర్చించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే బచావత్ కమిటీ గతంలో వేసినటువంటి బచావత్ కమిటీ ఇచ్చినటువంటి సూచనలు తూచా తప్పకుండా అమలు చేయాలి. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి వాటాలు యథావిధిగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వాలు కొంత నిర్లక్ష్యం చేసినప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఖచ్చితంగా దీనిపై దృష్టి సారించింది. ఇప్పుడు ఎందుకంటే కర్ణాటక ఫ్రెండ్లీ ప్రభుత్వం, అక్కడ డీకే శివకుమార్ ఉన్నాడు, అదేవిధంగా అక్కడ పక్కన ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు, అక్కడ కూడా అది కూడా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. కాబట్టి వీటన్నిటి విషయంలో కూడా ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ కూడా నీటి పంపకాల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా, నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో పాటు మరోవైపు అక్కడ ఉన్నటువంటి ఇరు రాష్ట్రాలు అటు తెలంగాణ అటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి కూడా అన్ని వివరాలు కూడా సీఎం వెల్లడించినట్టు కూడా తెలుస్తుంది. పూడిక తీసివేతే కార్యక్రమాలు, ఎందుకంటే నీరు దాదాపు 15.9 టీఎంసీలు వస్తే దాదాపు
దాదాపు 83,000 ఎకరాలకు పైగా నీరు అందించే అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్యామ్ మొత్తం కూడా కంప్లీట్ అయితే పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు పంటలు బాగా పుష్టికంగా పండించే అవకాశం ఉంది. రైతులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీటి విషయంలో అటు ఆర్డీఎస్ పనులు కావచ్చు, ముఖ్యంగా ఆర్డీఎస్ రిజర్వాయర్ సంబంధించినటువంటి ఆయకట్టు ప్రాంతాల పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి పనులు కావచ్చు, ఈ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్డీఎస్ సంబంధించిన విషయంలో కావచ్చు, తెలంగాణ తుంగభద్ర నీటి పంపకాల విషయంలో కావచ్చు, కర్ణాటక నిర్మిస్తున్నటువంటి అక్రమ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు ముగ్గురు సీఎంలతో పాటు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేవనెత్తినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఈరోజు మీరు అన్నట్టు ఖచ్చితంగా ఈరోజు ఒక ముగింపు అయితే ఉండదు. మళ్ళీ దీన్ని తుంగభద్ర సంబంధించినటువంటి కమిటీలో పెట్టాలి, దానికి సంబంధించినటువంటి విషయంలో దీన్ని ప్రస్తావించాలి. మళ్ళీ మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి పంపకాలు, అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వము అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని తీసుకెళ్తున్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రానికి నీటి విషయంలో ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి, ఎందుకు నష్టం చేకూరే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. దీనిపై ఖచ్చితంగా తుంగభద్ర బోర్డు ఖచ్చితంగా మళ్ళీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 3 రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ అధికారులను పిలిచి ప్రస్తావించాలి. తెలంగాణ బచావత్ కమిటీ గతంలో ఇచ్చినటువంటి బచావత్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికలు ఏదైతే ఉన్నాయో వాటి తూచే తప్పకుండా అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వివరాలపై కూడా సిఆర్ పాటిల్, కేంద్ర మంత్రికి సిఆర్ పాటిల్కి, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి కూడా అన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం. మరి కాసేపులోనే 33 గేట్లని ప్రారంభోత్సవం తర్వాత మరొకసారి వీరందరూ కూడా భేటీ అయ్యి అన్ని విషయాలపై కూడా చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. రమణ. ఓకే సునీల్, నెక్స్ట్ మళ్ళీ తుంగభద్ర దీనికి సంబంధించి బోర్డుకి సంబంధించి ఎప్పుడు సమావేశం